సింగపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. రెండో రోజు పర్యటనలో భాగంగా సింగపూర్ పర్యావరణ వాణిజ్య ఇన్ఛార్జ్ మంత్రితో రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం భేటీ అయింది. పలు రంగాల్లో భాగస్వామ్యం కోసం ఇరు పక్షాల మధ్య చర్చలు జరిగాయి. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చర్చల్లో పాల్గొన్నారు. పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాల కల్పన, నీటి నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, క్రీడలు, సెమీ కండక్టర్ల తయారీ రంగాల్లో తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. సింగపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, సీఎం ని సింగపూర్ పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు పర్యటన కూడా సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవుతుంది. నిన్న విదేశాంగ మంత్రితో సమావేశమైనటువంటి ముఖ్యమంత్రి అదేవిధంగా ఐటీ సంస్థతో ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు. ఇక్కడ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ కి సహకారం కోసము ఒక ఒప్పందాన్ని కూడా నిన్న కుదుర్చుకున్నారు. సో ఫస్ట్ రోజు నుంచే సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన ఈ రోజు కూడా విజయవంతంగా కొనసాగుతా ఉంది. ఈ రోజు రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన సింగపూర్ పర్యావరణ మరియు వాణిజ్య శాఖ మంత్రి గ్రేస్పు హెయిన్ తో సమావేశమయ్యారు. సో ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా పార్టిసిపేట్ అయ్యారు ఈ సమావేశంలో. సో ప్రధానంగా ఇందులో తెలంగాణలో ఏ విధమైన పెట్టుబడులు పెట్టడానికి ఏ విధమైనటువంటి అనుకూల వాతావరణం ఉంది, ఇక్కడ పట్టణ ప్రణాళిక ఏ విధంగా ఉంది, మౌలిక సదుపాయాలు ఏ విధంగా ప్రభుత్వం కల్పిస్తా ఉంది, నీటి నిర్వహణ ఏ విధంగా ఉంది, నైపుణ్యాల అభివృద్ధి ఏ విధంగా ఉంది, క్రీడలకి ఏ విధమైనటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తా ఉంది, సెమీ కండక్టర్ల తయారీ కోసము ప్రభుత్వం ఏ విధమైనటువంటి ప్రోత్సాహకాలని అందిస్తా ఉంది, పర్యావరణము అదేవిధంగా సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏ విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి దానిపైన ఒక సమగ్రమైనటువంటి సమాచారాన్ని వివరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి మంత్రికి వివరించారు. సో ఈ తెలంగాణ రైజింగ్ లక్ష్యాలని సక్సెస్ చేయడం కోసము తెలంగాణతో భాగస్వామ్యం కావడానికి కూడా మంత్రి గ్రేస్పు హైన్ కొంత సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తా ఉంది. ఈ రోజు సమావేశంలో ప్రధానంగా అక్కడి మంత్రి నెట్ జీరో, ఇక్కడ తెలంగాణలో నెట్ జీరో ఫ్యూచర్ సిటీ కోసం ఏ విధంగా ప్రయత్నాలు చేస్తుంది తెలంగాణ, అదేవిధంగా మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం ఏ విధంగా ముందుకు వెళ్తా ఉంది, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ ని ఏ విధంగా తీసుకువెళ్తుంది, నీటి నిర్వహణ ఏ విధంగా చేస్తుంది అనేటువంటి సమగ్రమైనటువంటి ప్రణాళికల్ని వివరించినప్పుడైతే కొంత ఆసక్తిగా మంత్రి విన్నట్లుగా తెలుస్తా ఉంది. సో ఇవన్నీ విన్న తర్వాత తెలంగాణతో కలిసి పనిచేసేందుకు కూడా ముందుకు వచ్చినట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది. దాంతో పాటుగా మంత్రి ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అక్కడ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ తో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అక్కడి వారిని ఇక్కడికి పెట్టుబడులు పెట్టేందుకు రావాలని కూడా ఆహ్వానించారు. ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలపైన మేధోబంధన సదస్సును చర్చించారు. సో దీనికి కూడా అక్కడి సింగపూర్ సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ సభ్యులు కూడా సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తా ఉంది. ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి అవకాశాలు కల్పిస్తారో అనేటువంటి దానిపైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ఆ బృందము ఒకటి తెలంగాణలో పర్యటించి ఇక్కడ పెట్టుబడుల పైన అన్వేషించేటువంటి అవకాశం ఉన్నట్లుగా వారు ప్రభుత్వ ప్రతినిధి బృందానికి తెలిపినట్లుగా సమాచారం ఉంది.